ఫ్రెండ్ అయితే తప్పు చేసినా కాపాడతారా? ఫ్రెండ్ కాకపోతే ఆయన తప్పు చేయకపోయినా ఇరికిస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు opinion.com. రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ని, అమిత్ షా గారిని ఉద్దేశిస్తూ ఒక కమెంట్ అయితే చేశారు కదా. ఆ కమెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది నిజం కాదని చెప్పేసి 2 days తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒప్పేసుకున్నారు. కానీ అది నిజమైనా కాకపోయినా ఆయన కమెంట్ చేయడాన్ని వెనకాల ఒక ముఖ్యమైన మెసేజ్ సమాజానికి ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ మెసేజ్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక సైకో నా కొడుకు రోజు పార్క్కి వెళ్తుంటాడు సింగిల్గా. అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి కూడా పార్కుకి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా సింగిల్గానే ఉంది. అటాక్ చేయాలనుకుంటాడు, కానీ కొంచెం ఆగి ఆలోచిస్తాడు. వెంటనే పొలిటికల్ లీడర్స్తో ఫ్రెండ్షిప్ చేసేయాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు ఉండాలి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండాలి అనుకుంటాడు. ఆ పనిలో ఉంటాడు. క్రైమ్ చేసి దొరికిపోయినా సరే మనకి పొలిటీషియన్స్ ఉన్నారు కదా, కాపాడుతారు అన్న లెక్క అనమాట. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మాకు పొలిటికల్గా చాలా ప్రెజర్ వస్తుంది అని చెప్పినాక అమిత్ షా గారు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం మనము జగన్మోహన్ రెడ్డి గారిని లాంగ్ టైం ఫ్రెండ్గా భావిస్తాము, వేరాస్ చంద్రబాబు నాయుడు గారిని షార్ట్ టైం ఫ్రెండ్గా భావిస్తాము, సో యాక్షన్ తీసుకోవడం కుదరదు అని చెప్పారంట. ఈ మాట వినగానే వైసీపీ క్యాడర్ అంతా సూపర్ అనుకున్నారు. అది జగన్ పవర్ అనుకున్నారు. టీడీపీ అంతా సైలెంట్ అనుకున్నారు. జనసేన మాత్రం ఇది నిజం కాదు, వేర్ ఈజ్ ద సోర్సెస్ అని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. 2 days తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు సరైన సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి తన మాటని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆయన ఈ ఎంటైర్ మెసేజ్లో, ఈ ఎంటైర్ కమెంట్లో ఆయన మనకిస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో కరెక్ట్ చేశారో దాన్ని శిక్షించాలా లేదంటే శిక్షించకూడదా అన్నది ఎవరు చూసుకుంటారు? కోర్టులు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. దీనికి అమిత్ షా గారికో ఇంకో పొలిటీషియన్ లీడర్స్కో ఏంటి సంబంధం? ఫ్రెండ్ అయితే తప్పు చేసినా కాపాడతారా? ఫ్రెండ్ కాకపోతే ఆయన తప్పు చేయకపోయినా ఇరికిస్తారా? ఇవన్నీ చూసుకోవడానికి కోర్టులు ఉన్నాయి కదా. చూడండి, ఈ జమానా ఇలా నడుస్తుంది. పొలిటికల్ లీడర్స్ ఉంటే మనము తప్పు చేసిన జైలుకి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే కాపాడుతారు. చూడండి ఇలా ఉంది, మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చారేమో అన్నట్టు నాకు అనిపించింది. అంతే కదండి. ఫ్రెండ్ అయితే మాత్రాన తప్పు చేస్తే కాపాడేస్తారా? ఫ్రెండ్ కాకపోతే అరెస్ట్ చేస్తారా? ఓకే, ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానిక, బాయ్.